ప్రస్తుతానికి అయితే టీం ఉన్నారు సార్, అంటే ఒక 6 మెంబర్స్ ఉన్నారు టీం. ఈ మాట వింటారా టీము? వింటారు సార్ ఖచ్చితంగా. కానీ ఎక్విప్మెంట్స్ ప్రాబ్లం ఆల్రెడీ స్టార్ట్ చేసి ఫస్ట్ ఎపిసోడ్ చేసి 6 మంది అంటే సరిపోరు, కానీ మంచి సార్ ఇదే సెకండ్ ఇప్పుడే ఇక్కడే సార్ నువ్వు ఈసీలోకి వచ్చేస్తున్నావు. సార్ ఈసీలోకి వచ్చేసి ప్రాజెక్టులు ఎంటర్ అయిపో, వర్క్ చేసుకో, టీంలు ఇక్కడే బిల్డ్ చేసుకో. ఇక్కడే నీకు ఆర్టిస్ట్ ఉంటారు, ఇక్కడే టెక్నీషియన్ ఉంటారు, సరిపోరు. ఒక సినిమాకి 30 మంది కావాలి. ఇక్కడ వరద ఉంది, అవును సార్. తీసుకోవాలి, ఎవరెవరు కావాలో తీసుకో, సెలెక్ట్ చేసుకుంటూ ఉండు అంతే. నీ ప్రాజెక్ట్కి ప్రిపేర్ అవ్వు. నువ్వు హార్ట్ఫుల్గా వర్క్ చేస్తున్నావు అంటే ఈసీని అనౌన్స్మెంట్ చేస్తావు, ఎవడో అనౌన్స్మెంట్ చేయడం ఏంటి? థ్యాంక్ యూ సార్. నువ్వు ఎన్ని ప్రాజెక్టులు చేస్తావు చెయ్యి, నువ్వు చివరి వరకు నీ ఊపిరినంత వరకు సినిమాలు చెయ్యి. ఓకేనా? హిట్ చేస్తావో ఫ్లాప్ చేస్తావో తెలియదు, థ్యాంక్ యూ సార్. తుమ్మే అంతే. నెక్స్ట్ సార్, నేను దీనికి హైదరాబాద్ వచ్చి అయితే 5 years అయితే మేము లింగంపల్లిలో ఉన్నప్పుడు అయితే ఒక 1 year నుంచి అయితే అరటి పండ్లు తింటుగినా ఉంటూ అట్లా చేస్తూ ఇట్లా ఉన్నాము. కానీ మాకైతే ఎలాంటి అవకాశం రాలేదు. సో మా ఫ్రెండ్స్ మేము కలిసి ఇక్కడే ఉన్నాం. మా ఫ్రెండ్ ఇటు అశోక్ అని అక్కడ ఉన్నారు సార్, వీడియో. సో అక్కడ ఉన్నాడు. మేము ముగ్గురం రూమ్లో ఉంటాం సార్, రాము, అశోక్, శ్రీను అని. సో మేము యాక్టింగ్ గురించి ఎంత ప్రయత్నించినా మాకు ఎవరు అవకాశం ఇవ్వలేదు సార్. సో ఇక్కడ మా ఫ్రెండ్ తను ఉన్నాడు, ఇక్కడ అవకాశాలు ఉంటాయి, సార్ వాళ్ళు వచ్చారు, అందరూ మీరు ఒకసారి వచ్చి సార్ వాళ్ళని కలిసి మీరు వాళ్ళకు అడిగితే రిక్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా మీకు ఈ ఈసీలో అవకాశం ఉంటుందని చెప్పారు సార్. సో రిక్వెస్ట్ చేయలేదు, వచ్చి ఆర్డర్, సూర్య సార్ డైరెక్టర్ కావాలంతే. ఇండస్ట్రీ వేరు, సూర్య సార్ ఇండస్ట్రీ వేరు సార్. అడుగు. ఓకే సార్. తమ్ముడు అడుగు, నా టాలెంట్ ఇది, నేను చేస్తాను సార్ అని. సార్ ఈ రోజు నుంచి ఖాళీ ఉండవు సార్. నీ విజయ్ని స్పెషల్ గా పెట్టడానికి రీజన్ అదే. వాళ్ళు 5 రోజులు 6 రోజులు సినిమాలు చెప్తున్నారు సార్. ఆ టీం పెట్టడానికి రీజన్ అది, మీలాంటి వాళ్ళందరికీ అవకాశాలు కావాలని. ఓకే, థ్యాంక్ యూ విజయ్, ఈ అబ్బాయిని లాక్ చేసి. థ్యాంక్ యూ సో మచ్ సార్. లాక్ ఎప్పుడు షూటింగ్ రావాలి చెప్పినట్టు కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. రాకపోతే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అవకాశాలు లేక ఎంత. నెక్స్ట్ ఒక్క నిమిషం, క్వశ్చన్ అడిగే ముందు మా ఆపరేటర్స్ రండి సార్ ప్లీజ్. ఆపరేటర్స్ ముందు నాకు వాళ్ళే ముఖ్యం, కార్మికులే నాకు ముఖ్యం, పనిచేసే వాళ్ళే ముఖ్యం. వాళ్ళు బాగుంటే ఇండస్ట్రీ బాగుంటుంది. ఇంకోరు లక్ష్మణ్ ఉన్నాడు. ఆపరేటర్స్ ఇద్దరు రావాలి సార్. ఇద్దరు కాదా, 50 మంది కూడా రండి, ఏం కాదు. వాళ్ళు ఫైనాన్షియల్గా బాగుండాలి. నాకు తెలిసి ఇండస్ట్రీలో ఇలా ఇచ్చిన వాళ్ళు ఎవరు ఉండరు, నాకు తెలిసి ఉండరు కూడా. ఎందుకంటే ఇప్పుడే మొదలెట్టాం సినిమా ఇండస్ట్రీలో వ్యవసాయం, సినిమాల వ్యవసాయం మొదలెట్టాం. ఎంతవరకు ఎంతో తెలియదు. మీ పేమెంట్లు కాదు, ఓకేనా? మీరు బాగుండాలి. థ్యాంక్ యూ. నెక్స్ట్ హాయ్ సార్. వారణాసి అంటే మీనింగ్ ద ల్యాండ్ బిట్వీన్ వరుణ అండ్ ఆసి. అలాగే సినిమా చేసే వాళ్ళకి మీరు వారధిగా ఏమైనా ఉందాం అనుకుంటున్నారా? ఉండడం ఏంటి అంటే మేము ఇప్పుడు ఈ కొత్తగా వచ్చారేమైతే లేదండి. అంటే సినిమా ఇండస్ట్రీలో నేను మీలాగే వచ్చాను, కామన్ మ్యాన్గా వచ్చాను. మీరు పడుతున్న కష్టాలు, కన్నీళ్ళు అన్నీ నాకు తెలుసు. సో ఇక ఇండస్ట్రీలో ఎక్కడ కూడా ఆకలి బాధలు ఉండకూడదనే ఈరోజు మార్నింగ్ అనుకుంటా వీడియో ఇచ్చాను. ఇక ఇండస్ట్రీలో ఆకలి బాధలు ఉండకూడదు, ఎవడు ఆకలితో ఏడవకూడదు అని చెప్పేసి మీరు ఎక్కడ ఉన్నా సరే మొత్తం స్ప్రెడ్ చేసేయండి. ఇండస్ట్రీలో ఎవడైనా ఆకలితో ఉన్నారంటే పిచ్చోడ ఆకలితో ఎందుకురా, వారణాసి సూర్యకు ఒక చిన్న మెసేజ్ చేయి, ఒక్క మెసేజ్ చాలు, 100 రూపాయలు పడుతుంది. బిర్యానీ తిను, నెక్స్ట్ సినిమా ఏంటో ఆలోచించు, ఆకలితో ఉండదు ఇంకా. ఓకేనా? రైట్. ఇంకా కొంతమంది వెళ్ళిపోయాను. మీరు ఆర్టిస్టా టెక్నీషియన్? డైరెక్టరా? మరి ఎందుకు ఏం అడగకుండా వెళ్ళిపోతున్నావు? విషయం అడిగావని నువ్వు డైరెక్టర్గా ఏంటి ఉన్నాయి, వర్క్ చేస్తున్నారా? వర్క్ కడుపు నిండుతుంటే ఓకే, నీకు వర్క్ లేదనుకో నేరుగా ఈసీ వచ్చి, కానీ ఈసీ రూల్స్లో రావాల్సి ఉంటుంది. ఇక్కడ కొన్ని రూల్స్ ఉంటాయి. ఓకేనా? థ్యాంక్ యూ. ఎప్పుడైనా రావచ్చు. డోర్స్ ఓపెన్ కాదు, డోర్స్ బద్దలు కొట్టేసి ఈసీ ఓపెన్ చేశారు. కావాలన్నా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లు అడిగే వాళ్ళు ఒక క్వశ్చనే కాదు, మళ్ళా రావచ్చు, ఎన్ని క్వశ్చన్లు అడగవచ్చు. ఇండస్ట్రీకి హెల్ప్ఫుల్గా ఉండాలి. ఓకేనా? ఎన్నిసార్లు అయినా రావచ్చు, ఎన్ని వందలైనా తీసుకోవచ్చు. నా మీడియా పీపుల్కి ఏంటంటే చెప్పేది, మీరు ఎన్ని క్వశ్చన్లు అడగచ్చు,
మీ ఇష్టం, జేబులు నింపుకొని వెళ్ళిపోండి. మీరు బాగుండాలి. నేను మీడియా పర్సన్ అని ఎన్నోసార్లు చెప్పాను. నేను మీడియా బాగుంటేనే సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది. దరిద్రం ఏంటంటే మధ్యలో మీకు మాకు మధ్యలో పిఆర్ఓ వ్యవస్థ ఉంది. వాళ్ళలో కూడా కొంచెం మంచి మంచి మనుషులు ఉన్నారు. కొందరు గలీజ్గాల వల్ల ఈ మీడియాకి సినిమాకి మధ్యలో గ్యాప్ ఉండిపోయింది. ఆ గ్యాప్ నేను ఫిల్ చేస్తున్నాను. డైరెక్ట్గా మీడియా జేబుల్లోకి డబ్బులు వస్తే అదే 100 రూపాయలు వారధి అనుకుంటున్నాను. వారధి అది కాస్త కల్మషం అయిపోయింది, వారధి కాదు. సో ఆ మీడియాకి సినిమాకి మధ్యలో వారధి అవసరం లేదు. ఒకే వారధి వారణాసి సూర్య. డైరెక్ట్గా మీ అకౌంట్లకి డబ్బులు. మీరు ఫైనాన్షియల్గా సఫర్ అవుతుంటారు కదా. యూట్యూబ్ ఛానల్స్, నాకు బీ ఫ్రాంక్ చెప్పండి, యూట్యూబ్ ఛానల్స్ ఏమైనా రెవెన్యూ ఉందా? లేదు సార్. ఏముంది చెప్పండి. మీరందరూ బాగుంటేనే సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది. మీరు ప్రమోట్ చేస్తేనే. ఇలా మీరు అర్థం కావట్లేదు. 4 ఫంక్షన్లకే ఇండస్ట్రీకి వెళ్ళిపోయింది ఈసీ. బ్లాస్టింగ్ 2 రోజులు నిండిపోయాయి. మొత్తం మీడియా పీపుల్ అంతా యంగ్స్టర్సే. నాకు తెలిసి దారుణం. సోషల్ మీడియా అంటించేస్తారు మీరు. సో అలా అంటించండి, సినిమా ఇండస్ట్రీ బాగుపడుతుంది. మీరు ఎంత త్వరగా అంటిస్తే సినిమా ఇండస్ట్రీలో అన్ని మార్పులు చూస్తారు మీరు. అది అడ్డించడానికి ఖచ్చితంగా మీలాంటి వాళ్ళు పెట్రోల్ పోయాలి సార్. పెట్రోలా? నేను ఆల్రెడీ చల్లి ఉంచాను, మీరు అగ్గిపోలేండి చాలా. అంతే. ఆల్రెడీ నేను పెట్రోల్ వేసి ఉంచాను. కామెంట్ కాదు, నేను ఏమేమి తీసుకుంటాను. కానీ మీరు ఒక అగ్గి లావాలా మిడిల్లో ఉంటే మేము ఖచ్చితంగా అంటించేస్తాం. అండి నేను మిగతా నేను చూసుకుంటా కదా. ఏ తగిలినా నేను చూసుకుంటాను. మీరు అంటే అని చెప్తా. రైట్, నెక్స్ట్. సార్, దిస్ ఇస్ సాయి చరణ్. సో ఈసీ అని చాలా వరకు న్యూ అప్కమింగ్ యాక్టర్స్కు ఛాన్స్ ఇస్తున్నారు. సో వెల్ గుడ్. బట్ ఏంటంటే సో కొంతమంది యాక్టింగ్ వచ్చిన వాళ్ళు ఉంటారు, రాని వాళ్ళు ఉంటారు. సో రానోళ్ళకి కూడా మీరు ఛాన్స్ ఇస్తున్నారో లేదు నేను చెప్పను, కానీ ఒక రానోళ్ళకి ఇస్తే సో బయటికి వెళ్ళినాక వాళ్ళు ఎలా సర్వే అవుతారు? సర్వే అవ్వడమా? అంటే టాలెంట్ మెయిన్ ఏంటంటే మీరు ప్రతి ఒక్కరికి ఛాన్సెస్ ఇస్తున్నారు. 200 సినిమాలు చేస్తున్నారు. టాలెంట్ ఉన్నోడు ఉంటాడు, లేనోడు ఉంటాడు. సో లేనోడికి ఇచ్చి ఉన్నోడికి ఇచ్చి ఆ లేనోడు బయటికి పోతే వాడు ఎలా సర్వే అవుతాడు? ఇప్పుడు ఏంటంటే నా దగ్గర టాలెంట్ కూడా అవసరం లే. ప్యాషన్, సినిమా చేయాలనే ప్యాషన్ ఉంటే చాలు, వచ్చేయచ్చు. టాలెంట్ ఆటోమేటిక్ బయటకు వస్తుంది వాడు. విషయం ఉంటే. విషయం లేకపోతే అంటే ఎలాగో ఇంటికి వెళ్తాడు. తనకు ఆ విషయం తెలుసు కదా. అవునా కదా? టాలెంట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ప్రూవ్ చేసుకున్న వాళ్ళు సర్వైవ్ అవుతారు. ఆ దగ్గర అసలు ఏ టాలెంట్ లేదు, 10 సినిమాలు చేసిన టాలెంట్ లేదంటే ఏం చేస్తారు? ఎవరేం చేయలేరు కదా. సింపుల్ థింగ్ అది. తను సర్దుకునేసి వేరే ఏమైనా చూసుకోవాలి. లేదు అదే ప్యాషన్తో ఉన్నట్టు ఇంకొక డిపార్ట్మెంట్లో వర్క్ చేసుకోవాలి. సింపుల్. పెద్ద పెద్ద హీరోలు, పెద్ద పెద్ద ఆర్టిస్టులే టాలెంట్ లేకపోతే, నేను పేరు చెప్పాల్సిన అవసరం లేదు కానీ టాలెంట్ లేకపోతే పెద్ద పెద్ద డైరెక్టర్ కొడుకులు, పెద్ద పెద్ద హీరోల కొడుకులే మొదలు కూర్చుంటున్నారు. అవునా కదా? టాలెంట్ ఉంటే ఎవరు ఆపలేరు. మీ దగ్గర టాలెంట్ ఉందా? ఇక్కడ నుంచి వారణాసి సూర్య మీ వెనకలు ఉంటాడు. దున్నే చదవండి సినిమా ఇండస్ట్రీ. టాలెంట్ లేకపోతే ఎవరేం చేయలేరు. నెక్స్ట్. గుడ్ ఈవినింగ్ సార్. కాకుండా తమిళ్ అని అన్ని భాషల్లో వచ్చి ఒక పాన్ ఇండియన్ ఫిల్మ్ గా రెడీ అవ్వాలి. అదే మెయిన్ టార్గెట్. ఎన్నన్నది ఆ ప్రాజెక్టులు అన్ని మళ్ళీ నా దగ్గర పోస్ట్ ప్రొడక్షన్. నన్ను మర్చిపోకు. ఈ కమిట్మెంట్ ఉండాలి. 10 సినిమాలు తను సరదాగా చెప్పాడు కానీ 10 సినిమాలు ఈ టీంకి అప్పచెప్తున్నాను. ఎలా చేస్తారు? మీరు సినిమాలు చేసేటప్పుడు తప్పులు చేయండి. ఓకే సార్. సినిమాలు చేసేటప్పుడు మీరు తప్పులే చేస్తారు, చాలా తప్పులు కనిపిస్తాయి. అయినా కూడా సపోర్ట్ చేయండి. ఎందుకంటే కొత్త వాళ్ళు ప్యాషన్తో చేస్తుంటారు. ఎన్నో తప్పులు దొరుకుతుంటాయి. వాటి నుంచి నేర్చుకుంటారు. మళ్ళీ తప్పు చేయకుండా ముందుకు వెళ్తూ ఉంటారు. మీరు ఎన్ని తప్పులు చేసినా మీకు సినిమాలు వస్తూనే ఉంటాయి. వాటిని కరెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తుండండి, డెవలప్ అవుతూ ఉండండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. సార్ నా సైడ్ నాకు పెద్ద అదృష్టం సార్, నిజంగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా ఇండస్ట్రీలో మీరు నేను అది ఎక్కువ కాదు తక్కువ కాదు. నేను మీలోని మనిషి. నన్ను పక్కన కూర్చోబెట్టదండి. అందరిలాగా పొలిటీషియన్స్ లాగా సపరేట్గా ఆ స్పేస్ ఇచ్చారనుకోండి, మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది ఇండస్ట్రీలో. నేను మీలోని మనిషిని, మీతో వచ్చి తింటాను, మీతో వచ్చి కూర్చుంటాను. మీ మనిషిని నేను. ఓకేనా? థ్యాంక్ యూ సార్. రైట్. నా సైడ్ నుంచి ఒక క్వశ్చన్ ఉంది సార్. 100 రూపాయలు తీసుకుంటాను. ఇది వేరే అది వేరే తీసుకుంటాను. 100 తీసుకొని తర్వాత, ఎందుకంటే అక్కడ వెయిట్ చేస్తున్నాం, పెద్దవాళ్ళందరూ వెయిట్ చేస్తున్నాం. మీకు స్పెషల్ సరే పర్మిషన్ ఏంటంటే ట్రైన్ టైం అవుతుంది. 100 తీసుకుంటారు. 100 తీసుకోకుండా నేను అసలు క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పను. ఎస్పెషల్లీ మీడియా పీపుల్కి ఎందుకు నేను చెప్పను అంటే,
మీ 100 మీ అకౌంట్లో పడితే ఒక ధైర్యం వస్తుంది, సూర్య సార్ ఉన్నాడనే ధైర్యం వస్తుంది. ఆ ధైర్యం మిమ్మల్ని చాలా దూరం తీసుకెళ్తుంది. నేను ఒకటే మీ నుంచి నేను మీడియా పీపుల్ దగ్గర నుంచి నేను కోరుకునేది ఏంటంటే ఈసీని స్ప్రెడ్ చేసేయండి. ఎక్కడ చూసినా కూడా ఈసీనే ఉండాలి, అందరూ బాగుండాలి. ఈసీ స్ప్రెడ్ అవుతేనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాలు బాగుంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సినిమా ఇండస్ట్రీకి ఏది కూడా మనం అగ్నెస్ట్గా చేయట్లేదు. నేను పెద్దవాళ్ళ వ్యవహారం కాసేపు చెప్తాను. నేను చిన్న సినిమాలు నేను చేస్తున్నాను. కొందరికి క్వశ్చన్స్ ఏమైనా ఉండొచ్చు, వీళ్ళలో కూడా క్వశ్చన్ అడగచ్చేమో, పెద్దవాళ్ళు ఊరుకుంటారా అని చెప్పేసి. నేను పెద్దవాళ్ళు వాళ్ళను డిస్టర్బ్ చేయడానికి నేనేమి వాళ్ళని డిస్టర్బ్ చేయట్లే. ఎక్కడ కూడా చిన్న సినిమాలను మీద చేసుకుంటూ వెళ్తున్నాము. పెద్దవాళ్ళతో నేను బిజినెస్ చేయబోతున్నాను. ఇక ఈ పాటికి అర్థమై ఉండాలి. 200 సినిమాల బిజినెస్ చేయబోతున్నాను. ఎలా అనేది పోను మీకే తెలుస్తుంది. ఓకేనా సార్? ఇప్పుడు మీరు ఈసీ సినిమా అని చెప్పేసి అని ఇప్పుడు మా లాంటి ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్, టెక్నీషియన్స్, క్యాస్ట్ అండ్ క్రూకి చాలా మంచి చేస్తున్నారు. ఆ మంచి వల్ల చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మన ఈసీ సినిమా ఫ్యామిలీ మొత్తం ఒక హెల్తీ ఎన్విరాన్మెంట్లో మనకు ఎలాంటి గొడవలు లేకుండా హ్యాపీగా ఉన్నాం. కానీ ఈ హ్యాపీనెస్ ఎంత ఉందో దానికి తగ్గట్టు ఈ పాజిటివిటీకి తగ్గట్టు నెగిటివిటీ ఉంటుంది. మన మీద నుంచి రాళ్ళు వేసేటోళ్ళు చాలామంది ఉంటారు. సో అలా ఇప్పుడు నెగిటివ్ కమెంట్స్ కానీ ఇప్పుడు విజయ్ రాజు గారు అతను చాలా మంచోడు, మాకు తెలుసు ఈసీ వ్యక్తులుగా, బయట వాళ్ళకి తెలియదు కాబట్టి నా మాటలు అంటారు. ఆ నెగిటివిటీని ఎలా పర్సీవ్ చేసుకోవాలి, మీరు ఎలా పర్సీవ్ చేసుకున్నారు, మాలాంటి ఆస్పైరింగ్ ఈసీకి వచ్చేటోళ్ళు ఎలా పర్సీవ్ చేసుకోవాలన్నది ఒక చిన్న పాజిటివ్ చేసుకుంటే. ఇప్పుడు విజయ్ మీద ఎవరు కామెంట్ చేస్తే తను బాధపడ్డాడు, అక్కడే సొల్యూషన్ ఇచ్చాను కాబట్టి అరే మీ కామెంట్ నేను పాజిటివ్గా తీసుకొని తనకు చేస్తున్నాను. ఆల్రెడీ తన ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తున్నాను, డైరెక్ట్గా మీడియా వేదికగా చెప్తున్నాను నేను. ఎందుకంటే ఏంటి, ఎప్పుడూ కూడా ఎవడని రాలేసారనుకో, మనం మంచి పనులు చేస్తున్నాం, ఎవడని రాలేసనుకో క్యాచ్ పట్టుకొనేసి బిల్డింగ్ కట్టుకుంటే వెళ్తా ఉంది. ఈ క్వశ్చన్ నేను ఎందుకంటే మీ దగ్గర నుంచి మోటివేషన్గా నెగిటివిటీని ఎలా హ్యాండిల్ చేయాలని నేర్చుకోవడానికి సార్. నెగిటివిటీ సూర్య దగ్గర తట్టుకోలేదు, డేంజర్, వెరీ డేంజరస్ సూర్య. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అకౌంట్లోకి వచ్చేస్తుంది. తినండి, సినిమా ఇండస్ట్రీలో మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోండి. ఎందుకంటే ఏం కావాలి, ఇక ఇండస్ట్రీ మొత్తాన్ని చెప్తున్నాను. ఇండస్ట్రీ, హోల్ ఇండస్ట్రీ 100 రూపాయలు పడుతూనే ఉంటుంది. అది ఎంత పడుతుందో క్యాలిక్యులేషన్ కూడా ఉండదు, పడుతూనే ఉంటుంది. మీకు ఒక లాజిక్ చెప్పనా, మొన్న 2 ఫంక్షన్స్ అయ్యాయి, యురేకా సకామికా అండ్ దానికి ప్రీవియస్ అండ్ నెక్స్ట్లో. ఈ 2 ప్రాజెక్టుల గ్యాప్లో అంటే ఈ ఫంక్షన్ టైంకి నేను ఎంత ఖర్చు పెట్టింటాను, ఒక చిన్న క్యాలిక్యులేషన్ చెప్పండి. ఒక చిన్న క్యాలిక్యులేషన్, 3 ఫంక్షన్లకి ఒక 1.5 lakh ఖర్చు పెట్టింటాను, అంతేనా? నాకు వచ్చి అంటే నేను ఎప్పుడు మీకు ఒక మాట చెప్తుంటాను, నాకు ఇస్తుంటే వస్తుంటుంది అని చెప్పేసి. మీకు 1.5 lakh ఖర్చు పెడితే నాకు ఎంత వచ్చింది తెలుసా? 25 lakhs ఏం చేయాలో అర్థం కాక అకౌంట్లో పడేస్తున్నాను. అదంతా మీకే ఖర్చు పెడతాను. ఆ లాజిక్ చెప్తే వారణాసురేంద్ర తీసుకో, డబ్బులు తీసుకో, ఎంజాయ్ చేయి, అంతే. అంతా వైట్ మనీ. ఇది కూడా చెప్తున్నాను, ప్యూర్ వైట్ మనీ. నాకు సపరేట్ సిఐ ఉంటాడు, చార్టెడ్ అకౌంట్ ఉంటాడు, సపరేట్ లాయర్ ఉంటారు. దేన్ని ఎదుర్కోవడానికి కూడా నేను రెడీగా ఉన్నాను. ఇండస్ట్రీలో ఏది వచ్చినా కూడా ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నాను. నేను తప్పు చేయను, మాట పడను, చాలా ఓపెన్. నేను పంచే ప్రతి రూపాయి వైట్ మనీ. పొరపాటున ఎవరైనా కూడా ఇన్కమ్ ట్యాక్స్ టీమ్స్ వచ్చి వారణాసురిని రౌండ్ చేసి ఈ డబ్బులు ఎలా వచ్చాయి అంటే, ఆ రోజు నేను ఏం చేస్తాను తెలుసా మీకు? వాళ్ళు కూడా క్వశ్చన్ అడగాలంటే 100 రూపాయలు. క్వశ్చన్ అడగాలంటే 100 రూపాయలు రావాలి. వస్తే నేను లైవ్లు పెట్టి వాళ్ళ క్వశ్చన్లు అడిగిచ్చేసి వాళ్ళకి చికెన్ బిర్యానీ పెట్టి పంపిస్తాను. హ్యాపీనా? హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. సార్ నా పేరు విజయ్ కోలా, నేను కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేస్తాను. అయితే ఇప్పుడు మీరు 100 రూపీస్ కాన్సెప్ట్ అనేది పెట్టారు కదా సార్. అసలు యాక్చువల్లీ నేను ఇప్పుడు పైకి క్వశ్చన్ అడగడానికి వచ్చేటప్పుడు నాకు 100 రూపీస్ వద్దు అన్నాను. వై బికాస్ నా దగ్గర 100 ఉంది ఈరోజు. లేని పర్సన్కి కావాలి అన్నప్పుడు 300 కాదు 500 అయినా తీసుకోవచ్చు అని మీరు అన్నారు కదా ఇందాక. సో యాజ్ యూజువల్గా అదే కాన్సెప్ట్లో నాకు ఇప్పుడు వద్దు అని అన్నా కానీ లేదు మీరు తీసుకోవాలి కంపల్సరీ అని మీరు ఇంకో లేని వాళ్ళకి ఇవ్వండి. తప్పకుండా సార్, నేను అదే చెప్దాం అనుకున్నాను. యాక్చువల్లీ మీరు అదే చెప్తున్నారు. అయితే నా సైడ్ నుంచి క్వశ్చన్ యాక్చువల్లీ చేద్దాం అనుకున్న క్వశ్చన్ ఏంటంటే సార్, ఇప్పుడు మీరు ఇంతగానో 0 బడ్జెట్లో ఫిలిం చేస్తున్నారు. సో కంటెంట్ మీద అండ్ క్వాలిటీ మీద ఎలాంటి ప్రెజరేషన్ చేస్తున్నారు మీ టీం మీద? స్టార్టింగ్లో మీకు సింపుల్గా అనిపించచ్చు, ఈ సినిమా నుంచి వచ్చే ప్రాజెక్టులు చాలా సింపుల్గా అనిపించచ్చు.
కానీ మీలోంచి కొందరు డైనమైట్లు వస్తున్నారు, మీలాంటి టెక్నీషియన్సే వస్తున్నారు, వాళ్ళ గురించి మీకు తెలియట్లేదు. ఇండస్ట్రీలో బాంబులు పేల్చే ప్రాజెక్టులు వస్తున్నాయి, గుర్తుపెట్టుకోండి. నేను మొన్ననే ఒక వీడియో ఇచ్చాను, 2 దర్శకులు సినిమా ఇండస్ట్రీని వెళ్ళబోతున్నారు, ఊరికే సరదాగా ఇవ్వలేదు వీడియో అది. ఆ 2 సినిమాలు వస్తే ఈ సినిమా మీరు పట్టుకోలేరు. ఆ 2 సినిమాలు ఫస్ట్ స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నాయి ప్రజెంట్. ఆ 2 సినిమాలకు కూడా మొత్తం ఈ ఆర్టిస్ట్ టెక్నీషియన్ పొలం ముందు వదులుతారు, గుర్తుపెట్టుకోండి. ఓకే, అంటే సార్ వస్తాయి, మీరు అడిగే క్వాలిటీ ఫిల్మ్స్ అన్నీ వస్తాయి. నేను ఫస్ట్ సినిమా 0 బడ్జెట్ కాన్సెప్ట్ చేసినప్పుడే ట్రైలర్నే మీకు చెప్పాలి. అవునవును సార్. కాకపోతే ఏంటంటే దానికి ఉన్న కష్టాలు అన్నీ 5 సంవత్సరాలు పట్టింది ఆ సినిమా నేను రిలీజ్ చేయడానికి. ఆబ్వియస్లీ సార్, ఫిలిం 5 years నేను తగ్గలేదు. ఏం చేసైనా సరే రిలీజ్ చేయాలనుకున్నాను. పంజాగుట్ట పిఆర్లో షో చేశాను, అంతకంటే ఇంకేం కావాలి. ఓకే ఓకే. పంజాగుట్ట పిఆర్లో షో పడింది. సో అయితే క్వాలిటీ అనేది ఏది ప్రాబ్లం లేదు, బిగినర్స్ అయినా సరే మీ దగ్గరకు వచ్చి నేర్చుకోవచ్చు అంటారు. అన్నీ ఉంటాయి, కెమెరాలు మా దగ్గరే, పోస్ట్ ప్రొడక్షన్ మీకు విషయం తెలుసా, అన్ని మా దగ్గర నేను గొప్ప చెప్పడం కాదు. నా ఇండస్ట్రీ అంతా ఇచ్చింది, నాకే ఇస్తుంది. పోస్ట్ ప్రొడక్షన్ మనము సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఏం కావాలి, కెమెరాలు కావాలి, అన్ని నా దగ్గరకు వచ్చేసాయి. పోస్ట్ ప్రొడక్షన్ ఎవడైనా 200 సినిమాలకి వాలంటరీగా పోస్ట్ ప్రొడక్షన్ ఎవరైనా ఇస్తారా? కష్టం. ఈసీకి వచ్చారు. ఒక టోటల్ ఐటీ కంపెనీ 5 హై ఎండ్ సిస్టమ్స్ ఇచ్చేసి పర్మనెంట్గా రూమ్ పక్కన పెట్టేసింది ఈ సినిమాల కోసం. 200 సినిమాల కోసం ఇంత జరుగుతోంది. 200 సినిమాలకి మ్యూజిక్ ఎవరైనా చేస్తారా? ద గ్రేట్ పర్సన్. రైట్, రండి ఇక్కడ కూర్చుంటే కుదరదు. 200 సినిమాలకి మ్యూజిక్ చేస్తున్న సాకేత్ సాయిరామ్ గారు, ఆయన గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. అవార్డు విన్నర్, నేషనల్ అవార్డు విన్నర్. ఆయన ఎందుకు రావాలి? అవును సార్. సో ఒక మంచి పని చేస్తే నేచర్ ఇలాంటి వ్యక్తుల్ని నా దగ్గర పంపిస్తుంది. వచ్చేస్తున్నారు అంతా ఎక్కడికక్కడ. సినిమాలు ఆగవు డార్లింగ్స్. ఒక పక్క సినిమాలు అయిపోతూనే ఉన్నాయి, ఒక పక్క పోస్ట్ ప్రొడక్షన్ అవుతూనే ఉంది, ఒక పక్క ఎన్ని సాంగ్స్ కావాలి. మీకు విషయం తెలుసా, మొన్నటి వరకు చాలా సైలెంట్గా కూర్చున్న సాకేత్ సాయిరామ్ గారు ఇప్పుడు చెప్పకూడదు కానీ కనీసం నిద్రపోవడానికి కూడా తనకు టైం స్పేస్ దొరకట్లేదు. అన్ని గ్రూపులు క్రియేట్ చేసుకునేసి ట్యూన్లు అవి నేను చూస్తూనే ఉంటాను, వాళ్ళని మానిటర్ చేస్తూనే ఉంటాను. 24 గంటలు లైవ్లు పెట్టేసుకునేసి వాళ్ళు గ్రూపుల్లో డిస్కషన్స్ అవి ఇవి జరుగుతూనే ఉన్నాయి. అసలు ఖాళీ లేరు, అంత బిజీ అయిపోయారు. ఇన్ని సంవత్సరాలు ఎంత ఖాళీగా అనిపించారో ఖాళీ కాదు అది నేచర్. ఏంటంటే ఆగు, నీకు ఒక బ్రహ్మాండమైన ఒక స్పేస్ని ఇస్తానని చెప్పింది, ఒక ప్రపంచాన్ని ఆయన పరిచయం చేసింది. ఇక్కడ ఈసీ ప్రపంచం మొత్తం ఆయన చేతిలో ఉంది ఇప్పుడు. అదే సార్, ఇప్పుడు నేను కూడా గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే సార్ ప్రీవియస్గా తీసిన ఫిలింలో నేను కూడా యాక్ట్ చేశాను. అవును సార్. అవునా? అంతా సాకేత్ సాయిరామ్ గారి మాయ. ఇతను నా సినిమా ఇంకొక సినిమా చేశాను నేను, ఫ్రిడ్జ్లో పెట్టిన ఆర్టిస్ట్కి అది. సో ఆ సినిమా ఫస్ట్ కాపీ ఉంది, దానిలో వన్ ఆఫ్ ద హీరోస్. వావ్, సూపర్. అన్ని ఫ్రిడ్జ్లో పెట్టాడని బయటకు తీస్తున్నారు. అంటే సార్ ఒక డౌట్ ఉంది సార్, ఇప్పుడు నాకే కాదు, ఇప్పుడు మేము యాక్చువల్గా మీడియా కూడా రన్ చేస్తున్నాం. మా ప్రతి ఏరియాలో ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్తుంది ఈ వీడియో, కాబట్టి నేను అడుగుతున్నాను. 0 బడ్జెట్ ఫిలిం అనేది మీరు ఇన్వెంట్ చేస్తున్నారు. ఇప్పుడు 0 బడ్జెట్ ఫిలింలో తీద్దాం అంటున్నారు, కానీ ప్రతిదీ పైసలతో చెప్తే ఏది నడవదు. 0 బడ్జెట్ అని మీరు ఎట్లా చెప్తున్నారు? అవును కదా, ఇప్పుడు కాన్సెప్ట్ ఉంది, దానికి ఏమైనా డబ్బులు కావాలన్నా? రైటర్స్ ఆన్లైన్లో 100 మంది దొరుకుతారు, అవకాశాలు వస్తున్నారు సార్. కాన్సెప్ట్ రెడీ అయిపోతుంది, మీ చేత కాకపోతే రైటర్స్తో చేంజ్ చేసుకోండి. మీకు రైటర్స్తో దొరకలేదండి, నాకు జస్ట్ మెసేజ్ పెట్టండి, 100 మందిని మీకు పరిచయం చేస్తాను. స్క్రిప్ట్ రెడీ చేయండి. మీకు సింపుల్గా చెప్పుకుంటూ వెళ్తున్నాను చూడు, 2 నిమిషాల్లో చెప్పేస్తాను. స్క్రిప్ట్ రెడీ అయిపోయిందా, మీకు షూటింగ్ కావాలి, దానికి ఏం కావాలి, కెమెరాలు కావాలి. కెమెరాలు ఈసీ ఇస్తుంది కదా, ఈసీ దగ్గర రూపాయి తీసుకోదు. వన్స్ మీరు డైరెక్ట్గా ఫైనల్ అయిపోతే ఈసీనే మొత్తం చూస్తుంది. ఓకే, 1 రూపాయి తీసుకోదు, ఇవ్వదు. ప్యాషన్ ఉందా చేయండి, షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది. పోస్ట్ ప్రొడక్షన్ ఏంటి, ఎడిటింగ్, డబ్బింగ్, సౌండ్ ఎఫెక్ట్స్, ఆర్ఆర్ ఇవన్నీ కావాలి. అవన్నీ ఆల్రెడీ ఐటీ కంపెనీ మాతో టైప్ అయ్యి ఉంది. ఓకే, లేదు సాంగ్స్ కావాలి, పక్కనే ఉన్నారు కదా మీ గురువు. అయిపోయింది, ఎక్కడ సినిమా అవుతుంది, ఫైనల్ కాపీ రెడీ అయిపోయింది, రిలీజ్ అంటున్నాం. రిలీజ్ ప్రాబ్లమ్స్ ఇన్ని రోజులు ఉండేటి, ఇప్పుడు ఏం లేదుగా, డైరెక్ట్ ఫంక్షన్ పెట్టుకో, సినిమా రిలీజ్ చేసుకో. దానికి రెవెన్యూ జనరేట్ అవ్వాలి. రెవెన్యూ జనరేట్ అయిన రోజు ఉంటుంది ఈసీ ఏంటో ఆ రోజు చూపిస్తాం. మీలోని డైరెక్టర్స్ అంతా ఒక్క హిట్ ఇవ్వండి, నేను ఒక్క హిట్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఒక్క హిట్ ఇస్తే మీ పవర్ ఏంటో, చిన్న సినిమా పవర్ ఏంటో ఇండస్ట్రీకి నేను పరిచయం చేస్తాను.
అందులో నేను కూడా ఒక అడిగేద్దాం అనుకుంటున్నాను సార్. అడిగేయండి, ఏం అడిగేస్తారు? హిట్ ఇవ్వడానికి. సూపర్. అదే ఆ ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ నుంచి మీలాంటి ఆర్టిస్టులు టెక్నీషియన్లు బయటికి రావాలి. నేను ప్రీవియస్గా ఒక నాట్ అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశానండి. అది షార్ట్ ఫిల్మ్ మర్చిపోండి, అంటే డెమో కింద చేశాను. అది చిన్నది కాబట్టి షార్ట్ ఫిల్మ్ అని చెప్తున్నా. 14 minutes హై ఎండ్లో తీశాను. సో ఒక్కసారి నేను మీకు కూడా పంపిస్తాను సార్. అది ఒకవేళ బాగుంది అనిపిస్తే, నాకు అవకాశం ఇవ్వాలనిపిస్తే నన్ను కూడా జాయిన్ అది చేసుకుంటాను. చూడండి, నేను అందరూ చూస్తానని చెప్తాను, నేను చూడను. మీకు అవకాశం వచ్చింది, రండి. మీ దగ్గర ఒక్కరే ఉన్నారా? వచ్చి ఈసీలో వర్క్ చేసుకోండి సార్. లేదు టీం ఉందా? స్టార్ట్ చేయండి, రేపు పొద్దున్నే స్టార్ట్ చేయండి సినిమా. ఓకే, అంతే, విత్ రూల్స్లో వచ్చేసేయాలి. ఓకే, మన విజయ్ అన్ని మీకు చెప్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. లవ్ యూ డార్లింగ్. వచ్చేయండి జనాలంతా, చూసుకోండి. ఎక్స్ట్రాడనరీ కాన్సెప్ట్తో ఒక బ్లాక్ బస్టర్ మూవీని ఫ్రీగా పెడతా, 10 రూపాయలు పెడతా. జనాలు రావాలి, థియేటర్లు రప్పిద్దాం, మనమే రప్పిస్తాం. మీలో నుంచే ఉన్నారు ఆ కసి, అంత టాలెంట్, అంత తెలివితేటలు మీ దగ్గర నుంచే ఉన్నాయి. అన్నిటినీ తీసుకుంటాను నేను, ప్రతి సజెషన్ నేను తీసుకుంటాను. మరలా జనాల్ని రప్పిద్దాం సినిమా ఇండస్ట్రీ, థియేటర్లకి. ఓకేనా? ఇవి మన ఈ యూట్యూబ్ మూవీస్ ఇంతవరకే కాదు, ఇక్కడ నుంచి మళ్ళీ మనం థియేటర్కి వెళ్తాం. థియేటర్కి వెళ్ళడానికి యూట్యూబ్కి వచ్చాయి, యూట్యూబ్ నుంచి మళ్ళీ మనం థియేటర్కి వెళ్తాం. ఆ థియేటర్కి వెళ్ళే బాధ్యత మీరే తీసుకోవాలి, మంచి ప్రాజెక్ట్ చేయాలి. ఓకేనా? హాయ్ సార్. ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టినా సినిమా అవకాశాలు దొరకక ఎట్లా ఉంటాయి? ఓట్లు పైసలు తీసుకోకుండా తర్వాత రెండు ఒకటే. వాళ్ళకి ఎంతైనా పే చేస్తాను నేను. హాయ్ సార్. మీరు కంటిన్యూ చేయండి, ఏది పట్టించుకోదు. ఓకే ఓకే. అసలు అయితే తెల్లవారులు కూర్చున్నాం. సో అంటే యాక్చువల్గా ఇప్పుడు మీ బ్యాక్గ్రౌండ్కి మీరు ఖచ్చితంగా పెద్ద పెద్ద మీడియా వాళ్ళతో కూడా ఈ పని చేయొచ్చు. సో బయటకు తీసుకెళ్ళచ్చు, దీన్ని ఇంకా కూడా చాలా పెద్ద తీసుకెళ్ళచ్చు. కానీ ఎందుకు మాలాంటి చిన్న చిన్న మీడియా వాళ్ళని కానీ యూట్యూబర్స్ని కానీ చాలామంది ఎంకరేజ్ చేస్తున్నారు, ఎందుకని? మేజర్ ప్రాబ్లం మీడియాలో చెప్పాను, ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. పిఆర్ అది ఓకే సార్, బట్ అంటే నేను అడిగేది పిఆర్స్ అవన్నీ వేరు. మీరు అనుకుంటే వాళ్ళు కూడా పిలిచి చేయొచ్చు. డబ్బులు ఇవ్వాలి, నేను ఇవ్వను. నేను మీకు ఇస్తాను కానీ వాళ్ళకి ఇవ్వను. ఓకే, అది ఎందుకు అని అడుగుతున్నాను. ఎందుకు నేను మాట్లాడుగా నాకు బూతులు వస్తాయి. పంది కొక్కుల్లో పలుస్తున్నారు తెలుసా కొందరు పిఆర్ఓలు. పంది కొక్కుల్లా మీకు చెప్తున్నాను, పంది కొక్కుల్లో పలుస్తున్నారు. జిల్లాలు కట్టుకొని కార్లు కొనుక్కొని మీరైనా కట్టుకోవాల్సింది. మీడియా పీపుల్కి అవసరం లేదా కార్లు బంగళాలు? వాళ్ళు ఎలా ఉన్నారు, చాలీచాలకి జీతాలతో వస్తున్నారు. మీరే పందికుక్కలో బలుస్తున్నారు కొందరు పిఆర్ఓలు. నేను మెయిన్ మీడియా పిలిచినప్పుడు ఉంటుంది పండగ. రెడీ? థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు రావాలి వాళ్ళు, ఇది చూసేని రావాలి. నాతో గొడవకైనా రావాలి. గొడవకు వచ్చిన రోజు ఉంటుంది మజా. డార్లింగ్స్, మీ గురించే వెయిటింగ్, రండి. మీరు ఎంత తిన్నారో అంత కక్కిస్తా. సార్ సూర్య సార్, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి బాగా అలవాటు అయిపోయింది పవన్ కళ్యాణ్ గారిని. అంటే పవన్ కళ్యాణ్ పేరు చెప్తే చాలా ఫేమస్ అయిపోతాం చాలా మంది అనుకున్నారు. అందుకే కొంత 2019లో చూస్తే ఆయన 50 సెలబ్రిటీలు అయిన ఉన్నారు. ఇప్పటికి కూడా అదే ట్రెండ్ నడుస్తుంది సార్. అంటే మీరు కూడా ఆయన పేరు చెప్తే మనం బాగా పాపులర్ అవ్వచ్చు అనే కోణంలో వచ్చారా, లేకపోతే నిజంగా ఆయన 100 రూపీస్ ఎమ్మెల్యే చాలు నేను పాపులర్ అవడానికి. పవన్ కళ్యాణ్ అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు పంపిస్తేనే నేను ఇక్కడ ఉన్నా. ఎందుకంటే ఏంటి, ఆయన పంపిస్తేనే ఇక్కడ ఉన్నా. చాలా ఆన్సర్ చాలా ఓకే సార్. ఆయన ప్రతినిధిని నేను, నాది కాదు ఇదంతా, ఆయనే చేస్తున్నాను. చెప్తున్నా చూడండి, ఇండస్ట్రీలో వ్యవసాయం చేయరా ఇల్లి అన్నాడు. ఇక్కడ వ్యవసాయం చేస్తున్నాను, టైం సరిపోవట్లేదు. ఇండస్ట్రీలో కరెక్ట్ పర్సన్ ఎవరు లేరు, నాలాగా ఎవరు లేరు. నువ్వైతే కరెక్ట్ వెళ్ళి వ్యవసాయం చేయరా అంటే వచ్చి సినిమా వ్యవసాయం చేస్తున్నా. గుర్తు పెట్టుకోండి, ఎవరికి భయపడద్దు. మనం చేసేది మంచి పని, ఎవరికి భయపడద్దు. నేను చూసుకుంటాను, ఎవడొచ్చినా నేను చూసుకుంటాను. ఓకేనన్నా, ఇంకా స్ట్రాంగ్గా కష్టపడాలి. సెకండ్, సినిమా ఇండస్ట్రీలో మంచి పనులు చేద్దాం. సెకండ్ 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 మీరండి, మీరు అడిగిన క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేయండి. మీరు ఈ 200 సినిమాలు అయితే ఏవైతే చేస్తున్నారో బిజినెస్ లేకపోతే పబ్లిసిటీ కోసం? సూపర్, అర్థమైంది. ఎప్పుడైనా క్లారిటీ ఉందా? ఇప్పుడు కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు. సర్వీస్ చేస్తున్నాడు, బిజినెస్ అంటున్నాడు, బిజినెస్ చేస్తున్నాడు, సర్వీస్ అంటున్నాడు అని చెప్పేసి అదే కదా కన్ఫ్యూజన్లో ఉండు. క్వశ్చన్ ఇప్పుడు లేదు, మళ్ళీ నెక్స్ట్ ఫంక్షన్. నెక్స్ట్ సార్ రైట్, మీరు రండి.
అది పట్టుకోమని లేకపోతే వాళ్ళకని పట్టుకోమని. తను ఈసీకి ఒక ఆర్టిస్ట్గా టెక్నీషియన్గా వస్తూనే తను మీడియా పర్సన్గా తను కూడా అటు ప్లాన్ చేసుకుంటూ వస్తున్నారు. కంటిన్యూగా వస్తున్నారు ప్రాజెక్టులకి, కంటిన్యూ ఫంక్షన్కి వస్తూనే ఉన్నారు. మీడియా పీపుల్ అంతా రెగ్యులర్గా రావడానికి ప్లాన్ చేసుకోండి, ఎందుకంటే మీరే స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు నాకు రోజు పెరిగిపోవాలి మీడియా అంతా. మీడియా మనం స్ట్రాంగ్గా ఉంటే మనం ఎన్ని మంచి పనులైనా చేయొచ్చు. మీ సపోర్టే నాకు కావాలి. మీ సపోర్ట్ కీలకం. ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఒక మంచి పని మరుగున పడిపోతుంది మీ సపోర్ట్ లేకపోతే. 100% ఉంటుంది. చేయండి. సినిమా ఇండస్ట్రీలో ఎవరు చేయని కొత్త 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 పనులను చేద్దాం. సినిమా ఇండస్ట్రీలో అసలు ఎవరు చేయలేరు, మనం చేద్దాం. ఓకేనా? ఓకేనా? చల్ 4th ఈ డేర్ ఎవరు చేయలేరు. 10 నిమిషాలు 5-10 నిమిషాలు లైవ్ డైరెక్ట్గా ఎవరు చేయలేరు. అది సో చాలా గొప్పగా చిన్న సినిమాకి సపోర్ట్ చేయాలని వాళ్ళు వచ్చారు చూడండి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ మీకు. మీడియా టోటల్ ప్రముఖంగా నేను చెప్పేది మీలాంటి డేర్ పర్సన్స్ మీడియాలో ఉండాలి. హల్చల్ చేయండి అంతే. చేసేది మంచి పని, దుమ్ము లేపండి అంతే. నాకు తెలిసి ఆ వాట్సాప్ పగిలిపోయి ఉంటుందని డౌట్ నాకు. 5th అదేనా? 5th 5 మెంబర్స్కి 1000, 10 మెంబర్స్కి 500. ఇవి ఎవరికి వస్తాయో తెలియదు, ఇన్స్టెంట్గా వస్తుంటాయి, ప్లాన్ చేసుకుంటూ వెళ్ళిపోవడం అంతే. నేను నా మీడియా పీపుల్కి ప్రేమతో ఇస్తున్న గిఫ్ట్స్ ఇవి. ఓకేనా? ఎందుకంటే మనము యూట్యూబర్స్ అలా సర్వైవ్ కాలేము. మీ రెవెన్యూతోనే మీరు బతకాలంటే కష్టం. అందువల్ల ఇవన్నీ ప్లాన్. ఓకేనా? ఇవన్నీ ఒరిజినల్ నోట్లే. ఒక స్మాల్ డౌట్. ఇప్పుడులే అసలు లేదు, అర్థం చేసుకోండి. మళ్ళీ మనం ఫంక్షన్ కలుద్దాం. 6 మీడియా తరపున. కానీ మీడియా అంతా గుర్తుపెట్టుకోండి, 5 సినిమాల ఫంక్షన్ ప్రసాద్ ల్యాబ్లో ఉంటుంది. ఆ రోజు మీ క్వశ్చన్లతో మోగిపోవాలి. ఇండస్ట్రీ ఒకసారి తిరిగి చూడాలి ఇటు అంతే. 6 క్వశ్చన్లు ఎలా ఉండాలంటే హాట్ ఇక్కడ అంటిస్తే అందుకోవాలి ఆకాశం తగలబెట్టి. నాకు రెగ్యులర్ క్వశ్చన్ వద్దు. రండి. 500 రిపీట్ ఏం కాలేదు కదా? తీసుకున్న వాళ్ళు తీసుకోవద్దండి. నా గిఫ్ట్ స్మాల్ గిఫ్ట్. తను చాలా పవర్ఫుల్గా ఈరోజు క్వశ్చన్లు వేసాడు. మీలాంటి యంగ్స్టర్సే కావాలి. తప్పు చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో చెప్పారు, తల తీసేసే చట్టం రావాలని చెప్పేసి. నేను అదే చెప్తున్నాను. నేను తప్పు చేసినా కడిగేయండి, వరుస పెట్టి కడిగేయండి లైవ్లో. నేను తప్పు చేయను, మాట పడదు, మీకు ఛాన్స్ లేదు. థ్యాంక్ యూ. ఆయన వచ్చిన వారు ఓజీ స్తోత్రం చదువుకొని వచ్చారు అనుకుంటారు. 7 రైట్. వచ్చాను. ఏమండి? రండి రండి. ఇక్కడ ముందు 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 ముందు. మీడియా పర్సన్ ఆల్రెడీ చాలా, నాకు తెలిసి చాలా ఎక్స్పీరియన్స్ చూసేసి ఉంటాడు. పిఆర్ఓ చేసి ఉంటాడు. మీడియాలో చాలా దూరం చూసి ఉంటాడు. కానీ వారణా సూర్యన లాంటి మనిషిని ఎప్పుడే చూస్తుంటాడు. కానీ మీడియా స్ట్రాంగ్గా ఉండాలి నాన్న. మీరు స్ట్రాంగ్గా ఉంటేనే నేను చేయగలను. సార్ మీ సపోర్ట్ ఉంటే అసలు ఉంటారు. భారతీ సిమెంట్ సంథింగ్ నాగార్జున సిమెంట్ దాని తల్లి లాంటి స్ట్రాంగ్గా మేము ఉంటాం. మీరు తీసుకున్నారా? రండి. ఓకే ఓకే. అంటే నాట్ ఏ మనీ సపోర్ట్, జస్ట్ మాకు మీరు తోడుగా ఉన్నారని చెప్పేసి ధీమా. మీకు మనీ సపోర్ట్ కూడా ఇస్తా. దాంట్లో ముసులు గుద్దులాటే అండి సపోర్ట్ చేస్తా. నేను చేయగలిగే ప్రాసెస్లో నేను చేసుకుంటూ వెళ్తుంటాను. టైం లేదు, మేజర్ ప్రాబ్లం. నెక్స్ట్ 11. నేను మన ప్రోగ్రామ్స్ వస్తున్నా రెగ్యులర్గా.
ఇంట్లో చెప్పుకుంటా యాక్చువల్గా మీకు చెప్పాను చెప్పాను ఫ్యామిలీ కొంచెం ఉంది, అది అయిపోయినాక మనది రూల్స్ ఉంది కదా, ఆ రూల్స్ మా ఇంట్లో వాళ్ళకి అర్థం కావాలని మదర్ని తీసుకొని వచ్చాను. అమ్మని తీసుకొని, ఎందుకంటే పోవాలని ఆశ. ఇప్పుడు మా మిస్సెస్ ఏమంటుంది, ఎప్పుడో కళ, ఇప్పుడు ఎందుకు ఫస్ట్ వర్క్ కంప్లీట్ చేసుకోండి. ఇప్పుడే కలమ్మ అది, ఎప్పుడో ఉండదు. మదర్ ఏం లేదు, మదర్ చిన్నప్పటి నుంచి సపోర్ట్. మా వైఫ్ ఎప్పుడు అనేది ఉండదు, వచ్చేయడమే. మా వైఫ్ మొన్న గొడవ పెట్టుకునేది ఎప్పుడో కళ ఇప్పుడు ఎందుకు చేస్తుంది. యాక్చువల్లీ ఇదే థియేటర్ ఫర్నిచర్ థియేటర్లో చేసే వరకు అదే ఇదే కంటిన్యూ చేసుకోక మళ్ళీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎందుకంటుండాలి గొడవ. అదే కొంచెం క్లియర్ అయినాక నేను ఎట్లయినా వస్తా, వాళ్ళ మాటలే నేనేవాడిని. ఇక అప్పుడే కష్టపడ్డా. మీరు 2007లో తీశారు, I7 అప్పుడు 2008లో నేను తీశాను. మీకు ఎప్పుడు ఈసీ సపోర్ట్ ఉంటుంది, డోంట్ వరీ. అవన్నీ పక్కన పెట్టేసాను. రైట్, థ్యాంక్ యూ. ఇంకా 11 ఉన్నాయి, ఇంకా 4 ఉన్నాయి. సార్ నిజంగానే ఆకాశానికి బొక్కలు పెట్టారు, లేకుంటే జారుబండలు ఉంటాయి కదా, ఆకాశానికి జారుబండలు పెట్టి జేబులో పెట్టారేమో. చేస్తుంటే వస్తూనే ఉన్నాయి. అదే కదా 11 కృష్ణారా. సో దాని తర్వాత ఇలా కాదు, మనకు మనమే ఏవో క్రియేట్ చేసుకోవాలనే థాట్, అంటే కొంచెం తెలివితేటలు ఎక్కువ. సో ఆ ప్రాసెస్లో సినిమా ఇండస్ట్రీలో నేనే ఏదో క్రియేట్ చేయాలనుకున్నాను. చాలా చిన్న, మీలాంటి చిన్న కెమెరాతో, చిన్న మొబైల్తో స్టార్ట్ చేసిన సినిమా. అది స్టార్ట్ చేయడానికి బీజం ఎక్కడ పడింది అంటే, నేను మీలాగే ప్రొడ్యూసర్స్ కోసం వెతుక్కుంటూ వచ్చాను. మీకు తెలియదు ఏంటంటే 2009లోనే మీరు ఇప్పుడు డిజిటల్ కెమెరాస్తో చేస్తున్నారా, నేను ఇప్పుడు పెద్ద కెమెరా Arri 3తో సినిమా చేశాను. నాకు డైరెక్షన్ కూడా తెలియని టైంలో నేను డైరెక్షన్ చేశాను. అసలు షార్ట్స్ అనేది కూడా తెలియదు నాకు. నేను చేయాలనుకుంటే చేసేసాను. చెప్తున్నా కదా మీకు, అదే చెప్పేది. మీరు అనుకుంటే చేసేస్తారు, నేను అనుకుంటే చేశాను. మరి మీరు చేయలేరా? ఏమీ తెలియదు నాకు, షార్ట్ కంపోజిషన్ కూడా తెలియదు. మీరు ఇప్పుడు డైరెక్ట్గా యూట్యూబ్లోకి వెళ్ళిపోతే 16 ఏళ్ల వయసు అనే సినిమా ఉంటుంది. అది నాకు ఏం తెలియకుండా చేశాను. 2009లో సినిమా చేశాను. అది కూడా నా మాటలతో ప్రొడ్యూసర్ని నేను మిస్మరైజ్ చేసి సినిమా చేశాను. సినిమా చేస్తే ఆ సినిమాకు ఎంత లాభం వచ్చింది తెలుసా? 63,000 62,000 వచ్చింది. వాళ్ళకి చేతిలో పెట్టేసి బాయ్ బాయ్ అని చెప్పేశాను. సో దాని తర్వాత నాకు ఏ ప్రొడ్యూసర్ వచ్చినా కూడా అన్ని సమస్యలే. ప్రతి ప్రొడ్యూసర్ వస్తున్నాడు, సమస్యలు. కొందరు ఇందాక మా చెల్లెమ్మలు మాట్లాడారు, ఏమని మాట్లాడారు, కమిట్మెంట్ అవి ఇవి అని చెప్పేసి. ఒకనొక స్టేజ్లో నా పరిస్థితి ఎలా అయిపోయిందంటే, నేను అనేది ఇన్ ద సెన్స్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, డైరెక్టర్స్ ఎలా అయిపోయారంటే బ్రోకర్స్గా మారాల్సిన పరిస్థితి వస్తుంది సినిమా ఇండస్ట్రీలో. ఎవరు మాట్లాడరు ఇవన్నీ. నేను ధైర్యంగా ఎందుకు మాట్లాడుతున్నానంటే, నాకు అసలు ఆ సినిమా ఇండస్ట్రీ అవసరం లేదు, ప్యారలల్ ఇండస్ట్రీని క్రియేట్ చేసుకుంటూ వచ్చాను నేను. సో సినిమా ఇండస్ట్రీలో ఒక డైరెక్టర్ సర్వైవ్ కావాలి, డైరెక్టర్ డైరెక్షన్ చేయాలంటే బ్రోకర్గా మారాలనా, అమ్మాయిల్ని ప్రొడ్యూసర్ పక్కన పడుకోబెట్టాలనా, అలాంటి సిచ్యువేషన్స్ నాకు ఎదురయ్యాయి. అందువల్లే ఆ రోజు నేను డెసిషన్ తీసుకున్నాను, నాకంటూ ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేయాలి, నా ప్రపంచంలోకి అందరూ రావాలి, నేను వాళ్ళ ప్రపంచంలోకి కాదు. ఈరోజు మీరు చూస్తున్నది అదే. థ్యాంక్ యూ. 100 రూపాయలు మేజర్ ఇండస్ట్రీలో నేను పెట్టడానికి రీజన్ ఏంటంటే, సినిమా ఇండస్ట్రీలో నాలాగా ఎంతోమంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఇందిరానగర్, కృష్ణానగర్లో పస్తులతో చచ్చిపోతున్నారు. వాళ్ళకి ఎవరు చెప్పుకోలేరు, పనులు లేకపోతే పస్తులతో ఉండాల్సిందే. ఇక నుంచి పస్తులతో ఉండాల్సిన అవసరం లేదు. 100 రూపాయల కాన్సెప్ట్ మీకోసమే క్రియేట్ చేయడం జరిగింది. ఎవరు ఆకలిగా ఉన్నా కూడా నా నెంబర్కి, ఈ సినిమా వాట్సాప్ నెంబర్ 7981599433, ఈ నెంబర్కి మీరు చిన్న మెసేజ్ చేస్తే చాలు, అన్నయ్య నేను ఆకలితో ఉన్నానని చెప్పేసి. మీకు మీ మొబైల్కి, మీ ఫోన్పేకి, మీ గూగుల్ పేకి, మీ పేటిఎంకి 100 రూపాయలు పడిపోతుంది. మంచిగా భోజనం చేయండి, మరలా సినిమా ఇండస్ట్రీ ప్రయత్నాలు చేయండి. మీకు ఎక్కడ దొరకట్లేదు, అవకాశాలు దొరకట్లేదు, నా దగ్గరికి వచ్చేయండి, ఈసీకి వచ్చేయండి. ఆన్ స్పాట్ ఈసీలో అవకాశాలు ఉంటాయి. 1 రూపాయి కూడా ఎవరికి తీసుకోవడం ఉండదు, ఇవ్వడం ఉండదు. ఆన్ స్పాట్ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా కూడా ఈసీలో అవకాశాలు వచ్చేస్తాయి. డైరెక్ట్గా చెప్తున్నాను. సో ఇంతకంటే ఏం కావాలి కొత్త ఆర్టిస్టులకు, టెక్నీషియన్లకి? అంటే నేను పడిన బాధలు, నేను ఉన్న ఎన్విరాన్మెంట్ ఉండకూడదనే ఉద్దేశంతో 100 రూపాయల ఎమ్మెల్యే కాన్సెప్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇంత డబ్బులు మీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి సార్? చాలా మందికి డౌట్.
ఆకాశానికి పొక్కెట్టే. వెరీ గుడ్ వెరీ గుడ్. చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి, మేము ఎలా రావాలి, దానికి మీరే సమాధానం ఇస్తారు? డైరెక్ట్ ఏంటి ఎక్కడికి రావాలి అంటే సింపుల్, ఈజీ సినిమా వాట్సాప్ నెంబర్కి మీరు ఒక మెసేజ్ దూరంలో ఉన్నారు అంతే. నా దగ్గరికి మెసేజ్ వస్తే ఆటోమేటిక్గా మీరు ఈసీ స్పెషల్ ఫ్యామిలీ ఉంటుంది, దాంట్లో కనెక్ట్ అయిపోతారు. దాంట్లో ఇన్ఛార్జెస్ నెంబర్స్, డైరెక్టర్ నెంబర్స్ డైరెక్ట్గా మీకు కనెక్ట్ అవుతూనే ఉంటాయి. ఏ ప్రాజెక్ట్ జరుగుతున్నాయి మీకు ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంటుంది. డైరెక్టర్ కాంటాక్ట్ అయిపోవడం, అవకాశాలు తీసుకోవడం, కంటిన్యూగా ఈసీతో ట్రావెల్ అయిపోవడం అంతే. మీకు నచ్చేంత వరకు, మనం చచ్చేంత వరకు. చాలా ప్యాషన్ ఉంటే చాలు. టాలెంట్ అనేది అది మీ ఇష్టం, మీరు అక్కడ ప్రూవ్ చేసుకోవాలి. టాలెంట్ ఉన్న వాళ్ళు సర్వైవ్ అవుతారు. టాలెంట్ లేని వాళ్ళు ఏం చేస్తారు, ఏదో ఇంకొక డిపార్ట్మెంట్లో వర్క్ చేసుకోవడం ఏదో చేసుకుంటారు. పెద్ద వాళ్ళే టాలెంట్ లేక పడుకున్నారు. మనం ఎంత జీరో బడ్జెట్తో మూవీ చేస్తున్నారు కదా, ఇది క్వాలిటీ పరంగా కానీ వీడియో వ్యూవర్స్ పరంగా కానీ ఎంతవరకు సక్సెస్ అవుతుంది? స్టార్టింగ్ స్టేజ్లో మీకు చిన్నపిల్లల ఆటలా ఉంటుంది ఈసీ. పోను మీరు ఊహించలేని ప్రాజెక్టులు ఈసీలో రాబోతున్నాయి. అది నేను ప్రూవ్ చేస్తాను. మీడియా ముఖంగా నేను ప్రతి ప్రాజెక్టు మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను. ప్రతిదీ లైవే. చెప్తున్నా కదా, సినిమా ఇండస్ట్రీ కాకుండా ఆయన పొలిటికల్గా చాలా బిజీగా ఉన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆయన పొలిటికల్గా చాలా చెత్తను కడుగుతున్నారని నా ఉద్దేశం. అంటే నేను ఆయన హార్డ్ కోర్ ఫ్యాన్ కాబట్టి, హార్డ్ కోర్ ఫ్యాన్ కూడా కాదు, ఆ శ్రీరాముడికి నేను హనుమంతుడి లెక్క. ఆయన శ్రీరాముడు అక్కడ పొలిటికల్గా ఆయన పనులు ఆయన చేస్తున్నారు. హనుమంతుడిని పంపించారు ఇక్కడ, వెళ్ళి ఇండస్ట్రీలో ఉన్న చెడుని కడగరా, అవకాశాలు క్రియేట్ చేయని చెప్తే ఆయన ఓన్లీ కడగమని చెప్తే నేను ఇక్కడ అంటించేస్తున్నాను. ఎందుకంటే ఆంజనేయుడికి కొంచెం తూతర ఎక్కువ కదా, అంటించేస్తుంటాడు. నేను లంకా దహనం చేస్తున్నాను ఇక్కడ అంతే. తట్టుకోవడం, నన్ను తట్టుకోవాలంతే, నన్ను తట్టుకోవాలి. మీ దగ్గర టాలెంట్ ఉంటే ఇక ఎవరి దగ్గర మీరు కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎవరిని దేహి అని అడగాల్సిన అవసరం లేదు. ఈసీగా వచ్చేయండి, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి. థ్యాంక్ యూ, లవ్ యూ. సో మీరు ఈసీకి వస్తే మీకు ఏ ఆఫర్ అని రెడీగా ఉంది. సో మీకు కావాల్సింది ఒకటి, జస్ట్ మెసేజ్ చేయండి, ఈసీకి రండి. థ్యాంక్ యూ. కడుపు చల్లగా ఉండాలి. ఎవరు ఆకలితో ఉండకూడదు ఇండస్ట్రీలో. షూటింగ్ లేవనో పనులు లేవనో ఇండస్ట్రీలో ఆకలితో ఉండకూడదు. ఆకలితో ఉంటే వారణాసి సూర్యకి మెసేజ్ రావాలి. 100 రూపాయలు వాళ్ళ అకౌంట్కి వెళ్తుంది, ఆ పూట కడుపు నిండుతుంది. కడుపు నిండితే పాజిటివ్ వైబ్రేషన్స్ ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతాయి. మీ టాలెంట్ ఆటోమేటిక్గా బయటకు వస్తుంది. లేదు అవకాశాలు లేవు, ఈసీకి వచ్చేయండి. ఒకరే ఉన్నారు, ఈసీలో వర్క్ చేసుకోండి. టీం ఉంది, కుమ్మేయండి అంతే. డైరెక్షన్ మీకు ఏం కావాలంటే వాట్ నాట్ ఈసీలో అన్నీ ఉంటాయి, కానీ విత్ ఈజీ సినిమా టర్మ్స్ అండ్ కండిషన్స్. సార్, ముఖ్యంగా ఈరోజు వారణాసి సూర్య గారికి చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. నేను ఒక 25 సంవత్సరాల క్రితం, 25 కంటే ఇంకా పైనే ఉంటుంది, 2000 బిఫోర్ నేను ఇండస్ట్రీలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా చేరదామని ఒక 2-3 సంవత్సరాలు ఇక్కడ ఫిల్మ్ నగర్, కృష్ణానగర్ ఇక్కడ తిరిగేసి మళ్ళీ మా ఊరు వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ నేను సర్వైవల్ కాలేను, ఈ ఇండస్ట్రీ నాలాంటి వాళ్ళకి సెట్ కాదు అని చెప్పేసి నేను ఆ రోజు వెళ్ళిపోయాను. అప్పుడే టీవీ ఇండస్ట్రీ కూడా అప్పుడే వస్తుంది, కనీసం మా ఇంట్లో టీవీ కూడా లేని పొజిషన్లో నేను అసిస్టెంట్ డైరెక్టర్ అవుదామని వచ్చాను. నాకు ఫ్యాషన్ ఉండేది చదువుకునే స్టేజ్లో, ఇంటర్మీడియట్ ఎర్లీ డేస్లో. నాకు విజన్, నేను నమ్మకం ఎందుకు వచ్చాను అని అంటే ఇండస్ట్రీకి ఆ రోజుల్లో అంటే 2000 బిఫోర్ ఇయర్స్లో శ్రీహరి గారు సైడ్ క్యారెక్టర్ చేసుకునే స్టేజ్లో నేను ఆయన్ని ఒక పోలీస్ సబ్జెక్ట్గా హీరోగా పెట్టి పోలీసుగా తీస్తే బాగుంటుందని చెప్పి మా ఫ్రెండ్స్కి చెప్పేవాడిని. సినిమా చూసి ఇతనికి పోలీస్ సబ్జెక్టులు అయితే బాగుంటుంది, నేను కూడా ఒక ఇంట్రెస్ట్ అనమాట, పోలీస్ ఆఫీసర్ కావాలనే కృతజ్ఞత. ఎందుకంటే జస్ట్ మినిట్ సార్, ఇంట్రడక్షన్ జస్ట్ మినిట్. అయితే నేను 30 ఇయర్స్ బ్యాక్ ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోతే రీసెంట్లీ సమ్ ఇయర్స్ నుంచి ఈజీ సినిమాని ఫాలో అవుతున్నాను. మళ్ళీ నాలాంటి వాళ్ళకి ఒక కంబ్యాక్ రిటర్న్ రావడానికి ఒక వేదిక దొరికింది. ఓకే, మనకు సపోర్ట్ ఉంది, మళ్ళీ మనలో ఉన్న కళాకారుని లేకపోతే మనకున్న టాలెంట్ని
మళ్ళీ చూపించుకునేదానికి ఒక అవకాశం మీ ద్వారా దొరికిందని చెప్పి నేను ఈసారి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నా సార్. మీరు వర్క్ చేస్తున్నారు కదా ఇప్పుడు ప్రాజెక్ట్ ఎంట్రీ అయ్యాను సార్ రీసెంట్. నెరజాన అంతేనా? ఎస్ సార్. నెరజాన ప్రాజెక్టు దాన్ని ఆల్రెడీ ఎంటర్ అయిపోయాడు. ఎక్కడ ఏ ప్రాజెక్టులు జరుగుతున్నా అసలు మీకు అందుకు పుట్టదు. ఎక్కడెక్కడో ఏ ప్రాజెక్టులు అన్ని అయితే ఇప్పుడు బిఫోర్ సార్ మీకు నేను ఇంట్రడక్షన్ ఎందుకు చెప్పానంటే ఒక 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను హైదరాబాద్ ఎంట్రీ రాగలిగాను అంటే మీ సపోర్టు, మీ యొక్క ఇన్స్పిరేషన్ వచ్చింది. అయితే నాకు ఇప్పుడు నేను అబ్జర్వ్ చేస్తున్న దాన్ని బట్టి ఇప్పుడు మనం ఈ సినిమాలు చేస్తున్నాం, కనీసం ఈసీ నుంచి ఒక థియేట్రికల్ సినిమా సంవత్సరానికి 1-2 సినిమాలన్నా థియేటర్లో పడితే బాగుంటుంది, అలాంటి ప్రయత్నం చేద్దాము అంటే కొంచెం మనం కూడా ఒక టీం వర్క్ చేద్దాము, ఇంతమంది టీం చేస్తున్నాం, థియేట్రికల్ సినిమా చేద్దాం అనేది నా కోరిక సార్. నా ప్లానింగ్ మీకు అర్థం కాలే. నేను యూట్యూబ్కి వచ్చింది కూర్చొని యూట్యూబ్లో కూర్చోవడానికి కాదు, ఇక్కడ నుంచి అంతే మళ్ళీ థియేటర్కే తీసుకెళ్తాను సినిమాలన్నీ. ఆ ప్లానింగ్ ఉంది, మీరు చూసుకోండి అంతే. ఇక్కడ నుంచి మళ్ళా థియేటర్కి వెళ్తాం. ఎందుకంటే థియేటర్కి చిన్న సినిమాని మేళ తాళాలతో గుర్తుపెట్టుకోండి. చిన్న సినిమాని పెద్ద ప్రొడ్యూసర్లు మేళ తాళాలతో థియేటర్లో కూర్చోబెట్టే రోజు వస్తుంది, రాసి పెట్టుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.